హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరు చూస్తున్నది ఆదిలక్ష్మి ఐడియాస్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మీకైతే ప్రత్యేకంగా ఇది ఒక చెట్టు చూపిస్తున్నానండి. ఏదో కాదండి, మామిడి చెట్టే. మామిడి చెట్టుకి ఇంత ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? అవునండి, నేనైతే ఈ మొక్కను ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టి పెంచుకున్న చెట్టు అయితే కాదండి. అలాగని పిక్కను పెట్టి మొక్కల్ని చేసి పెంచుకున్న చెట్టు కూడా కాదు. కానీ ఎప్పుడు పడిందో తెలియదు, దానంతట అదే ఒక మొక్క అయితే మొలుస్తుందండి మాకు ఇంటికి వెనక భాగంలో. ఇంకా అది మాకేమీ అడ్డం లేదు కాబట్టి మేము దాన్ని ఎప్పుడు తీసేయాలని అనుకోలేదు. అది అలాగా పెరిగిపోతూ ఉంది. ఇంకా ఇది ఇప్పుడు చెట్టు మొక్కగా మొలిసి ఇప్పుడు 8-9 సంవత్సరాలు అవుతుందండి. ఈ 8-9 సంవత్సరాల నుంచి మేము మొక్క చిన్న చిన్నగా పెరిగి అది పెద్ద చెట్టు అయిపోయింది. పోయిన సంవత్సరం వరకు కాయలు కాస్తుందని ఎదురు చూశాను, కానీ కాయలేదు. ఇంకా ఇది కాస్తుందో కాయదో ఈ చెట్టును తీసేయమని కూడా కొంతమంది సలహా కూడా ఇచ్చారండి నాకు. కానీ ఎందుకో సరే చూద్దాం ఈ ఒక్క సంవత్సరం అని అనుకున్నాను నేను. కానీ ఈ సంవత్సరం అయితే అండి విపరీతమైన పూత పూసిందండి, విపరీతమైన పిందెలతోటి చెట్టు అయితే అసలు చూడముచ్చటగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ చెట్టును చూడగానే నాకు. కానీ గాలివానకు మొత్తం పోయాయండి. గాలివాన వచ్చేసి మొత్తం కాయల పిందెలన్నీ రాలిపోయాయి. కానీ మా కోసం అయితే కొన్ని కాయలైతే ఉంచిందండి చెట్టు. ఇంకా చెట్టు మీద 50-60-70 కాయల దాకా ఉంటాయి. ఈరోజు అయితే మా పిల్లల్ని చెట్టు ఎక్కించి ఒక 40 కాయలైతే కోపించాను. అవి పచ్చడి పెట్టడానికండి. కాయలు అయితే చాలా పులుపుగా ఉన్నాయి, అలాగే పీసు కూడా ఉంది. వాటిని మక్క పెడితే అవి రసాలు అవుతాయంట, లేదంటే అవి జలాలు అని పిలుస్తారట వాటిని. మనం పెంచి పోషించకపోయినా మనకు ఫలితాన్ని అయితే ఇచ్చిందండి. ఈ ఫలాలను ఇచ్చింది ఈ చెట్టు. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి నిజంగా. భూమి మీద మొక్క పడితే ఏ రకంగానైనా మనకు ఫలితాన్ని అయితే ఇస్తుందండి, ఇది మాత్రం నిజం. నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నాను. పచ్చడి పెట్టేటప్పుడు మళ్ళీ ఒక వీడియో అయితే పెడతానండి. ఓకేనండి, బాయ్.